నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ రేపనేది ఎంత భయంకరంగా ఉండబోతుందో ఇవాళే పరిచయం చేస్తే ప్రస్తుత క్షణం నరకంగా మారడం ఖాయం సుంకాల యుద్ధం పేరుతో ట్రంప్ ఇదే వ్యూహం అమలు చేస్తున్నారా అంటే అవునని అనిపిస్తోంది పరిణామాలు చూస్తుంటే బెదిరించి దారిలోకి తెచ్చుకోవడం అమెరికా బ్లడ్లోనే ఉంది ట్రంప్ ఇప్పుడు ఆ డోస్ పెంచినట్లు కనిపిస్తున్నారు భయపెట్టను భయాన్ని పరిచయం చేస్తా అన్నట్లు సుంకాల ప్రకటనతో అల్లకల్లోలం క్రియేట్ చేశారు టారిఫ్లను వాయిదా వేసి తన బుద్ధేంటో చూపించారా అసలు ట్రంప్ లక్ష్యమేంటి అమెరికాను మళ్లీ సూపర్ పవర్గా నిలబెట్టడమే టార్గెటా బెదిరించి దారిలోకి తెచ్చుకోవడమేనా సుంకాల యుద్ధం వెనుక స్ట్రాటజీ ఇదేనా టారిఫ్ల పేరుతో ట్రంప్ డబుల్ గేమ్ టారిఫ్ల ప్రకటన ఎందుకు వాయిదా ఎందుకు అసలు ట్రంప్ అంతిమ లక్ష్యం ఏంటి అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముతుంది సామెత పాతదే అయినా ఈ వీక్నెస్ ను అడ్డు పెట్టుకుని ప్రపంచ దేశాలతో ఆట ఆడుకుంటున్నట్లు కనిపిస్తున్నారు ట్రంప్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అగ్రరాజ్యంతో ప్రపంచంలోని ప్రతి దేశంతో సంబంధాలు ఉంటాయి ఆ బంధం బలంగా ఉండాలన్నా ఆ బలం నిలుపుకోవాలన్నా ఉనికిని చాటుకోవాలి ఉలిక్కి పడేలా చేయాలి క్లియర్ గా చెప్పాలంటే ట్రంప్ చేస్తోంది ఇదే ఇప్పుడు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అసలే ట్రంప్నకు టెంపర్ ఎక్కువ ఎప్పుడెలా రియాక్ట్ అవుతారో ఎలాంటి మాటలు వదులుతారో అర్థం కాదు అలాంటి ట్రంప్ చేతిలో నిర్ణయం ఎప్పుడు ఎవరి మీదకు దూసుకొస్తుందో అంత ఈజీగా చెప్పలేం ఆ భయాన్ని అడ్డుపెట్టుకునే ప్రపంచంతో ట్రంప్ ఫుట్బాల్ ఆడుతున్నారా అనిపిస్తోంది అవసరంతో చేసే యుద్ధం అవసరాలతో చేసే యుద్ధం ప్రత్యక్ష యుద్ధం కంటే భయంకరంగా ఉంటుంది దాన్నే ట్రంప్ ఆయుధంగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది ప్రతీకార సుంకాల పేరుతో మొదలుపెట్టిన రచ్చ అలాంటిదే ఎవరు మాట విన్న ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకు తగ్గిపోయాడంటే 90 రోజుల వరకు ఈ సుంకాలు ఏం పని చేయవు అంతా రెస్ట్ తీసుకోండి అన్నాడంటే ఆయన అనుకోని పరిస్థితులు కొన్ని వచ్చింది ముఖ్యంగా అమెరికాలోనే ఆర్థిక వ్యవస్థ కరిగిపోవటం మొదలుపెట్టింది ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి తర్వాత స్టాక్ మార్కెట్ కూలిపోయింది ధనవంతులందరూ కంప్లైంట్ చేస్తున్నారు నువ్వు ఏం తీసుకొస్తున్నావు అరాచకం తీసుకొస్తున్నావు అంటే ట్రంప్ ఎన్ని చెప్పినా వినకుండా వాళ్ళు వ్యతిరేకం అవ్వటం మొదలుపెట్టారు దాంతోపాటు ఆయన ఏమనుకున్నాడంటే యూరోపియన్ దేశాలు చైనా లొంగిపోతాయి వెంటనే మేమే అంతా భయపడతాం అనుకుంటే వాళ్ళు లొంగిపోలేదు అపరిచితుడిలా మారిపోయిన ట్రంప్ టారిఫ్ పేరుతో డబుల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ప్రతీకార సుంకాలతో ప్రపంచంపై ఒక్కసారిగా దాడి చేసిన ఆయన మళ్లీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఇతర దేశాలపై అమలు చేయనున్నట్లు ప్రకటించిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపేశారు చైనా విషయంలో మాత్రం తగ్గేదేలేని తేల్చి చెప్పారు అసలెందుకు ప్రకటించారు మళ్లీ ఎందుకు వెనక్కి తగ్గారు అంటే వినిపించే ఒకే ఒక్క మాట భయం బెదిరించి దారిలోకి తెచ్చుకోవాలన్న వ్యూహమే ట్రంప్ నిర్ణయాల వెనుక కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది ఇకటు ట్రంప్ టారిఫ్ల దెబ్బకు అమెరికా మాత్రమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది టారిఫ్ వార్తో ప్రపంచ మార్కెట్లలో దాదాపు 10 లక్షల కోట్ల డాలర్ల నష్టం వచ్చింది అయితే టారిఫ్ పై తాత్కాలిక నిషేధం విధించగానే కొన్ని గంటల్లోనే అమెరికా స్టాక్ మార్కెట్ విలువ దాదాపు 3.1 లక్షల కోట్ల డాలర్లు పెరిగింది టారిఫ్ వార్ ప్రకటించిన తరువాత అమెరికాలో చాలా ఆర్థిక సమస్యలు స్టార్ట్ అయ్యాయి అమెరికన్ బాండ్లను అమ్మడం పెరిగింది ముడి చమురు ధరలు కూడా బాగా పడిపోయాయి కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి సీనే కనిపించింది ట్రంప్ వెనకడుగు వేయడానికి ఇది కూడా ఓ కారణమన్నది మరికొందరి అభిప్రాయం టారిఫ్లు ఇలాగే కొనసాగితే అమెరికాలో రేట్లు పెరిగిపోతాయని ఉద్యోగాలు పోతాయని ఆర్థిక వ్యవస్థ పడిపోతుందని పెద్ద బ్యాంకులు వార్నింగ్ ఇచ్చాయి అయితే ట్రంప్ వెనక్కి తగ్గడానికి ఇది మాత్రమే కారణంలా కనిపించడం లేదు పెద్దరికం చలాయించేందుకు పెద్దన్న హోదా కాపాడుకునేందుకు ఈ చిన్న అవకాశాన్ని కూడా కోల్పోవద్దు అన్నట్లుగా ట్రంప్ నిర్ణయాలు కనిపించాయన్నది మరికొందరి మాట అమెరికా పెత్తనానికి చెక్ పెట్టేలా కొద్ది రోజులుగా డీడాలరైజేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలాంటి సమయంలో టారిఫ్ల పేరుతో బెదిరించి దేశాలను అమెరికా దారితమే ఇది అన్నది మరికొందరి అభిప్రాయం
టారిఫ్లపై చాలా దేశాలు తమతో చర్చలకు ముందుకొస్తున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్ అంటున్నారు. తన టారిఫ్ల దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయని, టారిఫ్లను తప్పించుకునేందుకు ఏం చేయడానికినా సిద్ధమంటున్నాయని, ఒప్పందం చేసుకుందామంటూ కాళ్లబేరానికి వస్తున్నాయంటూ మాట్లాడిన మాటలు ట్రంప్ ఆలోచనేంటో, మైండ్ సెట్ ఏంటో చెప్పకనే చెబుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి టారిఫ్ వార్ స్టార్ట్ చేసిన తరువాత చాలా దేశాలు ట్రంప్తో చర్చలకు సిద్ధమయ్యాయి. నిజానికి ట్రంప్ కోరుకుంది కూడా అదే. బెదిరించి దారిలోకి తెచ్చుకోవడం, భయపెట్టి తన పని కానిచ్చేయడం, అమెరికా సూపర్ పవర్ ను నిలబెట్టడం. ట్రంప్ ఆడుతున్న డబుల్ గేమ్ ఓ రకంగా ఇదే అనే చర్చ జరుగుతోంది. అమెరికా స్థాయికి, స్థానానికి ఏ ప్రమాదం చేయాలని చూసినా వస్తుందని అనుకున్నా తమ విధానాలు ఎలా ఉంటాయో టారిఫ్ వార్తో ట్రంప్ ప్రూవ్ చేస్తున్నారా అనిపిస్తోంది. ఏ దేశాన్ని దారిలోకి తెచ్చుకోవాలన్నా అమెరికా సంధించే మొదటి ఆయుధం సుంకాలే. ట్రంప్ దీన్ని మరింత ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫస్ట్ టర్మ్ లో జరిగిందదే, ఇప్పుడు చేస్తోంది అదే. ఇవి కేవలం ప్రతీకార సుంకాలు మాత్రమే కాదు, దేశాలను దారిలోకి తెచ్చుకునే ప్రధాన అస్త్రాలు కూడా. అన్ని దేశాలపై తగ్గించి చైనా మీద మాత్రం సుంకాలను మరింత ఎందుకు పెంచారంటే, ఆ దేశం అమెరికాతో టగ్ ఆఫ్ వార్ అంటోంది కాబట్టి. అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ ఏం చేసినా ఆ నినాదం కోసమే అన్నట్టుగా చెబుతున్నారు. ఏమైనా సుంకాల పేరుతో నానా రచ్చ చేస్తూ అసలైన అపరిచితుడిలా కనిపిస్తున్నారని కొందరంటుంటే, ఆయన ప్రతి అడుగు వెనక అమెరికా స్వార్థమే ఉందనేది మరికొందరి వాదన. అమెరికా నిర్ణయంపై చైనాకు గౌరవం లేదు, ఇది ట్రంప్ చెప్తున్న మాట. దాదాపు అన్ని దేశాలపై టారిఫ్లను తాత్కాలికంగా నిలిపివేసిన ట్రంప్ చైనా మీద మాత్రం 125% పెంచుతున్నట్లు ప్రకటించారు. అసలు చైనా అంటే ఆయనకు ఎందుకంత కసి? ఇది కేవలం వాణిజ్యపరమైన యుద్ధమేనా? అంతకు మించి ఏమైనా ఉందా? అసలు ట్రంప్ వార్నింగ్లను చైనా ఎందుకు అంత లైట్ తీసుకుంటోంది? డ్రాగన్ కు అంత ధైర్యం ఏంటి? చైనాపై టారిఫ్లను 125% పెంచిన ట్రంప్. అసలు చైనా అంటే ఎందుకంత కసి? ట్రేడ్ వార్ కాదు, ట్రంప్ ఆలోచన అంతకు మించి. ట్రంప్ వార్నింగ్ ను ఎందుకు లైట్ తీసుకుంటోంది? నష్టమని తెలిసిన చైనా అసలు ధైర్యమేంటి? ట్రంప్ నిర్ణయాలతో భారత్తో సహా చాలా దేశాలకు ఊరట లభించింది. చైనాపై మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమపైన, ప్రపంచ మార్కెట్లపైన చైనాకు గౌరవం లేదని, అందుకే ఆ దేశంపై 125% టారిఫ్ విధిస్తున్నారని, ఇది వెంటనే అమల్లోకి వస్తుందంటూ ట్రంప్ ప్రకటించారు. నిజానికి మొదటి హయాంలో చైనా మీద విరుచుకుపడిన ట్రంప్ సుంకాలతో యుద్ధం చేశారు. రెండోసారి పగ్గాలు అందుకున్న తరువాత దాన్ని మరింత స్ట్రాంగ్ చేశారు. ట్రంప్ టారిఫ్లను ఖండిస్తూ వస్తున్న చైనా అదే తరహాలో రియాక్ట్ అయింది. అమెరికా వస్తువులపై ఏకంగా 84% పన్నులు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ట్రంప్కు కోపం తెప్పించింది. దీంతో చైనాపై పన్నులను 125% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ ప్రకటన స్టాక్ మార్కెట్లలో మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది. అమెరికా ఏటా చైనా నుంచి దాదాపు $440 బిలియన్ వస్తువులు దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు దానిపై 125% టారిఫ్ వేశారు. దీంతో చైనా నుంచి వస్తువులు కొనడం చాలా ఖరీదుగా మారే అవకాశాలు ఉంటాయి. అమెరికన్ కంపెనీలకు కొత్త, తక్కువ రేట్లకు సప్లయర్లను వెతకడం టాస్క్ గా మారుతుంది. దీంతో ట్రంప్ నిర్ణయంలో మార్పు ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతోంది. చైనా యుఎస్ఏ టారిఫ్ ఓ యుద్ధం కంటిన్యూ అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ అందరికీ తెలిసింది ఏమిటంటే, చైనాకి అమెరికాకి ఒప్పందం రాకపోతే ఇద్దరు నష్టపోతారు. అది ఎవరికీ ఉపయోగం లేదు. ఈ ఒప్పందం రాకపోతే చైనాకు కూడా అర్థమయ్యేది ఏంటంటే, అమెరికా వాళ్ళు లెక్క పెడతలేదని ప్రపంచానికి ఒక మెసేజ్ వెళ్తారు. అమెరికాకి ఏం మెసేజ్ వస్తుందంటే, ఈ ఒప్పందం వాళ్ళిద్దరి మధ్య రాకపోతే అమెరికాను కూడా ఎవరు లెక్క పెట్టలేదు. సో ఇద్దరు పెద్ద దేశాలు, వాళ్ళ పరువు ప్రతిష్ట వాళ్ళది స్టేక్గా ఉన్నది కాబట్టి తప్పకుండా ఇది కంటిన్యూ అవ్వదు. కొన్ని రోజుల తర్వాత ఏదో రకంగా సెటిల్మెంట్కి వస్తారు, లేకపోతే కుదరదు. వాణిజ్యపరంగా చైనా ఎదుగుదలను ట్రంప్ భరించలేకపోతున్నారా? ఇలానే కొనసాగితే భవిష్యత్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందా? అందుకే డ్రాగన్ ను టార్గెట్ చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. నిజానికి 2012లో అమెరికాతో చైనా వాణిజ్యాన్ని పెంచింది. ఆ తరువాత ఆ దేశ వృద్ధి ఊపందుకుంది. ఆ తరువాత కొన్నేళ్లలోనే అమెరికాను అధిగమించిన చైనా రోల్స్ రాయిస్,
జనరల్ మోటార్స్, వోక్స్ వ్యాగన్ సంస్థలకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. అయితే మేక్ ఇన్ చైనా 2025 పేరుతో కీలక తయారీ రంగాల్లో తమ దేశాన్ని ప్రపంచానికి లీడర్గా మార్చాలని జిన్పింగ్ సర్కార్ డిసైడ్ అయింది. ఇప్పటికే ప్రపంచంలో వాడుతున్న 60% ఎలక్ట్రిక్ కార్లు, 80% కార్ల బ్యాటరీలు ఉత్పత్తి అవుతోంది చైనాలోనే. నిజానికి పెద్దన్న హోదా కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అన్ని రంగాల్లోనూ పై చేయి సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో అధ్యక్ష పీఠం ఎక్కిన ట్రంప్ చైనా దూకుడుకు కళ్లెం వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సూపర్ పవర్ ను నిలబెట్టుకునే ప్రాసెస్ లో డ్రాగన్ కు చుక్కలు చూపిస్తున్నారు. టారిఫ్ల పేరుతో ట్రంప్ ఎన్ని వార్నింగ్లు ఇస్తున్నా చైనా తగ్గేదలే అంటోంది. ప్రతీకార సుంకాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ ట్రంపునకు తలపోటుగా మారుతోంది. దీంతో అసలు చైనా ధైర్యం ఏంటనే చర్చ జరుగుతోంది. అయితే దీని వెనక బలమైన కారణాలే కనిపిస్తోంది. $19.53 ట్రిలియన్ జీడీపీతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఉంది. పైగా చైనా ఎకానమీ ఎప్పుడు ఎగుమతులపై కాకుండా దేశీయ వినియోగంపై ఆధారపడి ఉంటుంది. అమెరికాకు ఎగుమతులు డ్రాగన్ కు ఇంపార్టెంటే అయినా ఆసియా, ఆఫ్రికా, యూరోప్ దేశాలతోనూ వాణిజ్య సంబంధాలను చైనా స్ట్రాంగ్ చేసుకుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లాంటి కార్యక్రమాల ద్వారా చాలా దేశాలతో ఆర్థికపరమైన భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. దీంతో ఒక్క ట్రంప్ సుంకాలు విధించినంత మాత్రాన ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదన్నదే చైనా ముఖ్యమైన ధైర్యం. ట్రంప్ టారిఫ్ విధించిన ప్రతిసారి చైనా కూడా అదే స్థాయిలో పెంచేది ఒక రకంగా అందుకే. అమెరికా నుంచి దిగుమతి చేసుకునేది తక్కువ, ఎగుమతి చేసేది ఎక్కువ. అప్పుడు ట్రంప్ టారిఫ్ పెంచినా ఆ భారం అక్కడి జనాల మీదే పడుతుంది. ఇప్పటికిప్పుడు చైనా వస్తువులకు ఇంకో ఆప్షన్ చూసే ఛాన్స్ లేదు. ట్రంప్ నిర్ణయాలు అమెరికా వ్యాపారాలు, రైతులపై ప్రభావం చూపిస్తుంది. ఇలా చూసినా వ్యూహాత్మకంగా తమదే పై చేయి అవుతుందన్నది చైనా ఆలోచన. ఇకటు మేక్ ఇన్ చైనా 2025 ప్రోగ్రాంను చైనా స్పీడప్ చేసింది. దీంతో అమెరికా మీద ఆధారపడే పరిస్థితిని తగ్గిస్తోంది. ఇక ట్రంప్ నిర్ణయాలతో తమ దేశంపై సానుభూతి క్రియేట్ అయి అది వాణిజ్యపరంగా లాభించే అవకాశం ఉంటుందన్నది చైనా ప్లాన్. ఏకపక్ష విధానాలను వ్యతిరేకించే దేశాలు తమ వైపు ఉంటాయని డ్రాగన్ ప్లాన్ చేస్తోంది. ట్రంప్ నిర్ణయాలపై పోరాటం చేద్దామంటూ భారత్ సహా అన్ని దేశాలను ఏకం చేస్తోంది కూడా అందుకే ట్రంప్ ఎంత బెదిరించినా చైనా భయపడటం లేదు కదా, తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. ఇకటు అమెరికాతో అమీతుమీ తేల్చుకునేందుకు చైనా మార్కెట్లో నియంత్రణ సంస్థలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆ దేశానికి చెందిన NFRA అంటే నేషనల్ ఫైనాన్షియల్ రెగ్యులేటరీ అడ్మినిస్ట్రేషన్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రభుత్వ రంగంలోని ప్రధాన పెట్టుబడి సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దేశంలోని క్యాపిటల్ మార్కెట్కు ఈ సంస్థలు మరింత మద్దతివ్వనున్నాయి. NFRA బీమా ఫండ్స్, ఈక్విటీ పెట్టుబడులపై నోటీసులు జారీ చేసింది. దీని ప్రకారం ఆ ఫండ్స్ మరిన్ని మొత్తాలను స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లభించింది. ఇలా చైనాపై ట్రంప్ రగిలిపోతుంటే ఏ విషయంలోనూ తగ్గేదిలే అన్నట్లు చైనా కనిపిస్తోంది.